నల్గొండ జిల్లా నకిరేకల్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించారు. అలాగే నకిరేకల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో 5 అదనపు తరగతి గదులను ప్రారంభించారు. అనంతరం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే వేముల వీరేశం చైర్మన్గా ఉన్న ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత కంటి పరీక్షలు శస్త్రచికిత్స శిబిరాన్ని కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఇక నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం విద్యారంగ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కలెక్టర్ త్రిపాఠి అన్నారు. నకిరేకల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. వేగంగా మీకు 4 రూముల్ని ఏర్పాటు చేసి కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించి ఈరోజు మీకు అందిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఈ స్కూల్కి వస్తున్నటువంటి పిల్లలందరికీ స్కూల్ లేకపోవడం మూలంగా ఇబ్బంది పడుతుందని గమనించి గత కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే మీకు షూ కోసం ఏర్పాటు చేస్తే ఇప్పుడు మేడం గారి చేతుల మీదుగా ఆ షూను మీకు పంపిణీ చేస్తున్నందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు. మొత్తం దేశాన్ని భవిష్యం కావచ్చు, మన రాష్ట్రం భవిష్యం కావచ్చు మీ చేతిలోనే ఉంది. సో మీరు మంచిగా చదువుకోవాలి, మీరు మన జిల్లాకి మన నగరికకి మంచి పేరు తీసుకురావాలి అని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమందికి ఐడియా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మీ ఎమ్మెల్యే గారు కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న మనిషి. మీ ఎమ్మెల్యే గారు కూడా ఖమ్మం జిల్లా